మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బాధితుని వద్ద నుండి 15,000 లంచం తీసుకుంటూ కాశీపేట పంచాయతీరాజ్ ఏఈ పరంజ్యోతి ఏసీపీ అధికారులకు చిక్కారు. ఏఈ పాత పనికి బిల్లు కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏఈ పెరికపల్లి పంచాయతీ సెక్రటరీ వీరబాబు ద్వారా 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. ఏఈ పరంజ్యోతి పెరికపల్లి పంచాయతీ కార్యదర్శి వీరబాబును అదుపులోకి తీసుకున్న ఏసీపీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు ఏసీబీ టీం ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది అధికారులు లంచం డిమాండ్ చేశారని తెలియగానే ఏసీబీ టీం వచ్చింది. వాళ్ళు లంచం తీసుకుంటుండగా ఈరోజు మేము అందరం ఏసీబీ టీం వచ్చి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. ఇక్కడ పోగుల పరంజ్యోతి గారిని ఏఈ గారు, ఏఈపిఆర్ పంచాయతీరాజ్ ఏఈపిఆర్ గారు ఇంతకుముందు ఇక్కడ బెల్లంపల్లిలో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ డెప్యుటేషన్లో కాశీపేటలో పనిచేస్తున్నారు. ఆ ఏఈపిఆర్ గారు ప్లస్ పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు కమతం వీరబాబు అని చెప్పేసి. ఇతను ఏం చేస్తారంటే ఈ అశోక్ గౌడ్ అని చెప్పేసి ఈయన పెరికపల్లి ఇతను తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి మట్టి డంప్ చేసిన దానికి సంబంధించి బిల్లు చేసిన దానికి ఇలా వర్క్ చేశాడు. ఒకటి పెద్ద 1.5 lakh వర్క్ చేశాడు. ఆ వర్క్ చేసిన దాన్ని మళ్ళీ ఆయన బిల్లు రావడానికి ఈ ఏఈ గారు ఆయనకి మెజర్మెంట్ చేసి మెజర్మెంట్ బుక్ తయారు చేసి దాన్ని పైకి పంపించాలి. అయితే అది పంపించడానికి ఈయన మళ్ళీ ఒక 15,000 లంచం అడిగాడు. లంచం అడిగిన తర్వాత ఆ పిటిషనర్ ఎవరైతే ఉన్నాడో అశోక్ గౌడ్ ఈరోజు నిన్న మా ఏసీబీ అధికారులు వచ్చి కలవడం జరిగింది. వెంటనే ఈరోజు ఏసీబీ టీం అంతా వచ్చి ఈరోజు ఆ ఏఈ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఆ పంచాయతీ సెక్రటరీ బ్రైబాబు అంటే ఏదైతే ఉందో అది తీసుకుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు.